ఏపీలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పివి చక్రవర్తి స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల అవసరాలకు, ప్రజల తరపున ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించాలని, నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు అందించాలని, రవాణా సౌకర్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్, సిమెంట్, ఇసుక వంటి వాటిపై ఎన్నో రెట్లు ధరలు పెంచి పేద ప్రజలు నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. लेकर के पूरे देश में काम कर रही है और यही एक पार्टी है, आपको शायद पता होगा, बैरिस्टर साहब राजा भाऊ खोबरागढ़ और डॉक्टर बाबा साहब अम्बेडकर के हयात में इस पार्टी के 2 एमएलए हुआ करते थे और उत्तर प्रदेश में जब 11 एमएलए 11 मेंबर एंड थ्रू आउट इंडिया 64 मेंबर आरपीआई के थे, उस समय से पार्टी का रजिस्ट्रेशन आज तक बरकरार है। मैं चाहता हूँ यहाँ पर जो यहाँ की मूलतः संगठनात्मक जो ढांचा है और जो यहाँ पे दलितों के साथ में जो कहीं न कहीं जाति को और भी बाइफर्केट करके उनको और నిర్దేశించింది ఏమని, మీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎలాగుంది, కమిటీలు కరెక్ట్గా నడుస్తున్నాయా లేవో దీని విషయంలో కొన్ని రిపోర్ట్లు అడగడం జరిగింది. అది కూడా ఒక అవసరంగా ఉంది. తర్వాత రాబోయే ఎలక్షన్లో 5 నెలల్లో జరుగుతుంది ఎలక్షన్, దాంట్లో కూడా పార్టీని బలోపేతం చేయాలి. తర్వాత క్యాండిడేట్స్కి మనోబలం పెంచాలి, వాళ్ళకి దిశానిర్దేశం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ యొక్క పర్యటనని మేము దీనికోసం వాడుకోదలుచుకున్నాం. నిన్న మేము అమలాపురంలో వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఏదో కొంచెం స్ట్రాటజీ అది తయారైంది. దాని తర్వాత నెక్స్ట్ దినం మేము ఇక్కడ విశాఖపట్నంలో వచ్చి మీతో కలుస్తున్నాం.